హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శీతల పురుషోత్తం అనే వివాహిత తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ 5వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కేపీహెచ్బీ కాలనీ ఫేజ్ 6లోని పంచవటి అపార్ట్మెంట్స్లో శీతల్ తన భర్త పురుషోత్తమన్ అత్తమామలతో కలిసి నివసిస్తున్నారు. పురుషోత్తమన్ ఎస్బీఐలో డిప్యూటీ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. కేరళలోని కన్నూరుకు చెందిన శీతల్కు 6 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో శీతల్ టెర్రస్ పైకి వెళ్లే మెట్లపై సుమారు 10 నిమిషాల పాటు కూర్చున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా పైకి వెళ్లి అపార్ట్మెంట్ ఆవరణలోకి దూకటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. శీతల్ కొంతకాలంగా డిప్రెషన్తో బాధపడుతున్నారని, అందుకు సంబంధించిన మందులు కూడా వాడుతున్నారని ఆమె భర్త కేరళలో ఉన్న సోదరుడు తమకు తెలిపినట్లు ఎస్ఐ శశిధర్ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. శీతల్ మరణ వార్తను కేరళలోని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, శీతల్ మానసిక పరిస్థితి బాగాలేకనే తన మెట్ల మీద నుంచి దూకారా, లేకపోతే అంతకుముందు ఇంట్లో ఏమైనా సమస్యలున్నాయా, గొడవలు ఏమైనా జరిగాయా? కేపీహెచ్బీ కాలనీలో పంచవటి కాలనీకి సంబంధించి ఫేజ్ 6 లో ఉన్నటువంటి శీతల్ అనే వివాహిత ఆత్మహత్య నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది మాధవి. అయితే కేపీహెచ్బీ కాలనీకి సంబంధించి ఇక్కడ ఎవరైతే భార్యాభర్తలు శీతల్ అలాగే పురుషోత్తం ఇద్దరు కూడా అత్తమామలతో వాళ్ళ పురుషోత్తం వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. కేరళకు చెందినటువంటి శీతల్ కు పురుషోత్తంతో 6 ఏళ్ల క్రితమే వివాహం అయింది. ఆయన పురుషోత్తం ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ గా కూడా పనిచేస్తున్నారు. వీరికి 4 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. అయితే చాలా కొంతకాలంగా కూడా శీతల్ డిప్రెషన్ లో ఉన్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. డిప్రెషన్ సంబంధించి మెడికేషన్ కోర్సులో కూడా శీతల్ అయితే ఉంది. అయితే నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో, ఈవినింగ్ సమయంలో అక్కడ టెర్రస్ పైకి వెళ్ళినటువంటి శీతల్ కాసేపు అక్కడ కూర్చొని ఆ తర్వాత ఒక్కసారిగా ఎవరు ఊహించని విధంగా కూడా బిల్డింగ్ పైకి ఎక్కి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇక్కడే తీవ్ర గాయాలవడంతో పాటు శీతల్ అక్కడే ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. అయితే సమాచారం అందుకున్నటువంటి కేపీహెచ్బీ పోలీసులు అయితే అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఎవరైతే పురుషోత్తం అట్లాగే శీతల్ వాళ్ళ సోదరుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేపీహెచ్బీ పోలీసులు అయితే కేసు నమోదు చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా శీతల్ డిప్రెషన్ లో ఉంది, ఆమె మెడికేషన్ లో కూడా ఉంది, మెడిసిన్ వాడుతున్నారు ప్రస్తుతం. అయితే డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా కుటుంబ సభ్యులైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. శీతల్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం అయితే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే కేసులు కూడా అన్ని కోణాల్లోనూ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఏదైతే డిప్రెషన్ లో భర్త చెప్తున్నారు, కానీ ఇది డిప్రెషన్ లోనే కారణంగా ఆత్మహత్య చేస్తుందా లేదా కుటుంబ వివాదాలు కానీ మరి ఏదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా కేపీహెచ్బీ పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.